ఆదికేశవులు విహారీ లక్ష్మి గురించి తెలుసుకోవడానికి మాధవరావు గారి ఆఫీస్‌కి వెళ్తాడు. ఇంకా అక్కడ వాళ్ళ పిఏ బాబాయ్ గారు కొంచెం టైం పడుతుంది. మీరు టిఫిన్ తిని టీ తాగేసి రండి అని చెప్పడంతో ఆదికేశవులు బయటికి వస్తారు. అప్పుడే కావేరి బ్యాగ్ తీసుకొని హాస్టల్‌కి వెళ్తూ ఉంటే సడెన్‌గా ఒక వ్యాన్ వచ్చి డాష్ ఇవ్వడంతో కావేరి కింద పడిపోతుంది. తలకి గాయం అవ్వడంతో అందరూ గుమిగూడి చూస్తూ ఉంటారు. అప్పుడే ఆదికేశవులు అటుగా వెళ్తూ కావేరిని చూసి హాస్పిటల్‌కి తీసుకువెళ్తాడు. ఇంకా అక్కడ హాస్పిటల్‌లో కావేరి తలకి కట్టు కట్టిన తర్వాత ఆదికేశవులు మాట్లాడుతూ ఉంటారు. ఎవరమ్మా నువ్వు ఒక్కదానివే వెళ్తున్నావేంటి? మీ వాళ్ళకి ఎవరికైనా ఫోన్ చేయమ్మా అంటే చెప్తూ ఉంటుంది. ఇంకా కావేరి తన గురించి డీటెయిల్స్ అన్నీ చెప్పడంతో ఇంత చిన్న వయసులో ఎన్ని కష్టాలు అనుభవించావా తల్లి అని అడుగుతూ ఉంటే, నా కష్టాలు ఏముంది బాబాయ్ గారు, మా అక్క ఉంటుంది లక్ష్మి అని, తనైతే చాలా కష్టపడుతుంది. మా తెలిసిన వాళ్ళ ఇంట్లోనే నన్ను దత్తత తీసుకున్న అన్నయ్య వాళ్ళ ఇంట్లోనే తను పని మనిషిగా ఉంటుంది. తనని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూనే ఉంటారు అని చెప్తుంది. అవునమ్మా, అయ్యో పాపం అని ఆదికేశవులు మాట్లాడుతూ ఉంటారు. ఇంకా మరి తనకి ఫోన్ చేస్తావా అమ్మ అనడంతో అలా కావేరి తన ఫోన్ నుండి లక్ష్మికి ఫోన్ చేసి విషయం చెప్పడంతో లక్ష్మి వస్తున్నాను అని చెప్పి బయలుదేరి వస్తూ ఉంటుంది. అప్పుడే అంబిక అటు బయటికి నుండి సుభాష్తో మాట్లాడే లోపలికి వస్తూ లక్ష్మికి ఎదురువచ్చి ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నావి అంటే, అమ్మ కొంచెం ఎమర్జెన్సీ పని ఉంది, వచ్చాక చెప్తాను అని లక్ష్మి అంటుంది. లేదు అని అంబిక లక్ష్మిని తిడుతూ ఉంటుంది. అమ్మ మీరు కావాలనే నన్ను ఆపారు, నేను ఇలా కావేరికి యాక్సిడెంట్ అయిందంట, వెళ్ళి తీసుకొస్తానమ్మా అని చెప్తూ ఉంటే, కావేరి ఎవరే, దానికోసం నువ్వెందుకు వెళ్తున్నావు అని లక్ష్మిని అంబిక తిడుతుంది. ఇంకా అలా కాసేపు వాదులాడుకున్న తర్వాత అంబికకి లక్ష్మి గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హాస్పిటల్‌కి వెళ్ళేసరికి వెళ్ళి రిసెప్షన్‌లో అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పటికే ఆదికేశవులు కూడా తన కూతురు గురించి చెప్తూ ఉంటాడు. మీకు పిల్లలు ఉన్నారా బాబాయ్ గారు అంటే, నాకు ఒక కూతురు ఉందమ్మా కనక మహాలక్ష్మి, అమెరికా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశాను అని, తను చాలా సంతోషంగా ఉంది అని చెప్తూ ఉంటాడు. మీ కూతుర్ని మీరు బాగా మిస్ అవుతున్నట్టున్నారు కదా బాబాయ్ అని అంటూ ఉంటే, అవునమ్మా అని ఆదికేశవులు చెప్తారు. ఇంకా అప్పుడే లక్ష్మి అక్కడ రిసెప్షన్ దగ్గర ఎంక్వైరీ చేస్తూ ఉంటే వీళ్ళిద్దరూ కూర్చొని ఉంటారు. బాబాయ్ గారు మా లక్ష్మి వచ్చింది అని కావేరి చూపిస్తూ ఉంటుంది. ఎవరమ్మా ఎక్కడమ్మా అని ఆదికేశవులు అటు ఇటు చూస్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మికి అడ్డుగా ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు. ఇంకా అటు ఇటు తొంగి చూస్తూ ఉంటే లక్ష్మి రిసెప్షన్ దగ్గర అడుగుతూ ఉంటే ఆదికేశవులు చూసి ఒక్కసారిగా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.